హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితులతో గృహంన ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశాలనేవి అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు పెట్టుబడుల్లో ఎవరైతే పెడుతున్నారో ఆ పెట్టుబడులలో మంచి లాభాలను గడిస్తారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక బంధువుల వల్ల కూడా లాభాలనేవి లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అలాగే శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపారాలలో లాభాలు, అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా సహకారం అవుతుంది. ఇక ఎవరైతే భాగస్వాములతో వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఈ రోజు వృషభ రాశి వారు అనుకున్న కార్యసిద్ధిని పొందగలుగుతారు. అలాగే రుణాలను పొందగలుగుతారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విలువైన వాహనాలను, ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు యొక్క విధులు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఊహించని అవకాశాలనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు మరింత సానుకూలమైన సమయంగా ఈరోజు చెప్పవచ్చు. మహిళలకి కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.